So, good afternoon, children. Good afternoon, children. Welcome to Science in his 9th class Biological Science classroom. I am Nivedita, Biological Science teacher. So, I think all of you are ready to listen to the class. Already our student Ravi Nataru. So he messaged me that we are ready, ma'am. మేమందరం రెడీగా ఉన్నాం మ్యామ్ అని రవి చెప్తున్నాడు. రైట్, సో let us start the class now, children. Ravi, are you not going to school? ఎందుకని స్కూల్కి వెళ్ళట్లేదు? why are you not going to school, రవి? సో వెళ్ళి రావాల్సింది కదా స్కూల్కి. సో రేపు వచ్చేసాయి, రేపు నేను స్కూల్కి వస్తున్నాను, రేపు వచ్చాయి. ఓకే ఓకే, రైట్. Let us start the lesson now. So what is our lesson name? It is diversity in living organisms, right? So in the previous session, we discussed about two phylums, Platyhelminthes and NIVEDITA'S, right? So what are Platyhelminthes organisms? So triploblastic, bilateral symmetry they are showing, triploblastic and flattened body structure ఉన్నటువంటి జీవుల్ని Platyhelminthes వర్గంలో చేర్చాం. Most of them are parasitic and acyloid. సో అవి Platyhelminthes. సో ప్లానేరియా అనేటటువంటిది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం. వీటిలో టీనియా సోలిన్, టీనియా సాజినేటా అనేటటువంటి రెండు రకాల టీనియం అనేటటువంటి జీవులు పారాసైట్స్, ఇంటెస్టినల్ పారాసైట్స్. అండ్ ఫ్యాజియోలా హెపాటికా, దిస్ ఇస్ లివర్ ఫ్లూక్ అంటారు, లివర్ని అటాక్ చేసేటటువంటి పారాసైట్ ఇది, రైట్? సో వీటి గురించి మాట్లాడుకున్నాం. అలానే నిమాటిహెల్మింథిస్ అనేటటువంటి ఫైలంకి చెందినటువంటి జీవులు. సో దీస్ ఆర్ ఆల్సో bilateral symmetrical, they're showing and triploblastic organisms. All of them are parasites. So, and these are pseudocoelomate organisms, and all of them are intestinal parasites. Actually, not intestinal, all of them are parasites. ఇంటెస్టినల్ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఫైలేరియల్ వామ్స్ కూడా ఉన్నాయి కదా. సో అలాంటి వాటిని నిమాటిహెల్మింథిస్ లో జాయిన్ చేశారు. సో ట్రిప్లోప్లాస్టిక్ అంటే ఏంటి? చర్మం 3 పొరలతో కప్పబడినటువంటి చర్మం. సో బాడీ is surrounded by 3 layered membrane. సో 3 membranes, 3 membranes తో కప్పబడి ఉంటుంది. అలాంటి జీవుల్ని నిమాటిహెల్మింథిస్ లో చేర్చారు. చాలా చిన్న కంటెంట్ చెప్పుకున్నాను. తను ఎవరో కూడా ఇందా చూసాను నేను లైవ్ చాట్ లో, మ్యామ్ today you are going early, ma'am, today you are ending up the class so early, ma'am అంటుంది. సో నేను నిజంగానే 42 minutes కే నేను ఎండప్ చేసేసాను. సో ఎందుకన్నా అంటే 2 ఫైలమ్స్ కంటే ఇది 3వ ఫైలం కదా, ఎక్కువైపోతుంది అని ఎందుకు అనిపించింది. సో అట్లా చేశాను అనమాట. ఓకే, సో రైట్. దెన్ సో వాట్ ఈస్ అబౌట్ ద క్విజ్? So what is the first question? Organisms with flattened body are placed in dash file. So బల్లపరుపు శరీరం కలిగినటువంటి జీవులు ఏ వర్గానికి చెందినవి? ఏ వర్గంలో పెట్టారు వాటిని? Platyhelminthes, Nematohelminthes, Annelida. So which is the right answer? Platyhelminthes, Nematohelminthes, Annelida. So which one is right answer? సో మీరు ఇచ్చేస్తే ఉంటారు, నేనే లేట్ కదా. యా రైట్, ఆన్సర్లు వచ్చేసినాయి. యా బా, నిజమా? వాయిస్ కట్ అవుతుందా పిల్లలు? నేను ఇందాక సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? Platyhelminthes, Nematohelminthes. సో సో మీరందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అసలు నాకు మామూలుగా అవసరం లేదనుకుంటా, మనం మాట్లాడే గొంతుకి అది ఎలాగో పోట్లాడినట్లే ఉంటుంది కాబట్టి అవసరం లేదనుకుంటా.
సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అందరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, ప్లాటీహెల్మింథెస్ అని. రైట్, నౌ I'll move to the next question. That is second one, parasitic worms with right, ఇప్పుడు bilaterally symmetrical body included with pseudocoelom are being included in parasitic worms with bilaterally symmetrical body included with pseudocoelom are being included in. సో ఈ జీవులు అన్నీ కూడా పారాసైటిక్ అంట, బయలేటరల్లీ సిమెట్రికల్ ని చూపిస్తాయట, అండ్ సూడోసిలోమేట్స్ అంట. ఇవన్నీ కూడా వాటన్నిటిని ఏ ఫైలంలో పెట్టారు? ప్లాటీహెల్మింథెస్, నిమాటీహెల్మింథెస్, నిడేరియన్స్. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ప్లాటీహెల్మింథెస్. ఓ, ఆన్సర్లు వచ్చినాయి. ఎస్ మా, అదే మనకి ఇప్పుడు మన గొంతు అసలు అవసరం లేదు, మైక్లు గీకులు అక్కర్లేదు. సో ఇవి ఈ వైర్లెస్వి వినడానికి బాగున్నాయి కానీ చెప్పడానికి బాగాలేదు. మనం ఏదన్నా వినాలంటే మాత్రం సూపర్ క్లియర్గా వినిపిస్తున్నాయి, మంచి బేస్ సౌండ్లో. సో లయవర్ధన్, కాళేశావళి, లావణ్య కుమారి, భవ్యశ్రీ, విద్యాశ్రీ, తర్వాత ఆన్సర్స్ రిపీట్, శ్రీ విద్య, వర్షిణి, లక్ష్మి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, బి అనేటటువంటి రైట్ ఆన్సర్ని ఇచ్చారు. ఓ, పెద్ద మెసేజెస్ అయితే రావటం లేదంట లైవర్ధన్వి. ఓకే, నాది నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది, స్లోగా వస్తాయి అనమాట. తర్వాత ఇప్పుడు వర్షిణి, తర్వాత ఇంకెవరున్నారు, ఇంకా అంతే. సో మీరు అందరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. అండ్ థర్డ్ క్వశ్చన్, వి మూవ్ టు థర్డ్ క్వశ్చన్. First, triploblastic organisms are well differentiated body up to organic systems in Animalia kingdom. So, first triploblastic organisms with well differentiated body and up to organic system. ఎంతవరకు డిఫరెన్షియేట్ చేయబడినటువంటి బాడీ? అప్ టు ఆర్గానిక్ సిస్టమ్స్ వరకు. సో సెల్స్ డిఫరెన్షియేషన్, టిష్యూస్, ఆర్గాన్స్ అండ్ ఆర్గానిక్ సిస్టమ్స్ వరకు కూడా మరి బాడీ డిఫరెన్షియేషన్ కలిగినటువంటి ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏ ఫైలంలో ఉన్నాయి? ప్లాటీహెల్మింథెస్, నిమాటీహెల్మింథెస్ అండ్ పోరిఫెరా. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? సో ఫస్ట్గా ఆర్గానిక్ సిస్టమ్స్ని కలిగినటువంటి జీవులు, మొట్టమొదటగా ఆర్గానిక్ సిస్టమ్స్ని కలిగినటువంటి జీవులు ఏ ఫైలంలో ఉన్నాయి? యానిమేలియా యొక్క కింగ్డమ్లో నుంచి ఏ ఫైలంలో ఉన్నాయి అనేటటువంటిది ప్రశ్న. సో లెట్ us see who will give the right answer first. ఎవరు ఫస్ట్గా చెప్పారు చూద్దాం. సో వచ్చేసినాయి ఆన్సర్లు, రైట్ వచ్చినాయి. ఎస్, వెరీ గుడ్. అరే మీకు ఎలా తెలుసు అసలు? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు మీరందరూ కూడా పిల్లలు? సో లయవర్ధన్, భవ్యశ్రీ, వర్షిణి, శివలింగేశ్వరరావు, నిఖిల్ అండ్ భవ్యశ్రీ, విద్యాశ్రీ, వర్షిణి అండ్ రామలక్ష్మి. ఇంకా ఎవరు చాట్లో ఉన్నారో, చాట్లో లేకుండా లెసన్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చాట్లో ఆన్సర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. రైట్ ఆర్ రాంగ్ ఏదో ఒక ఆన్సర్ ఇవ్వండి. లైవర్ధన్, వెరీ గుడ్. తర్వాత శేషు బాబు, అదే చూడండి ఈరోజు కొత్త పేర్లు వచ్చాయి, అందుకే చెప్తున్నాను. ఇంకా ఎవరైతే ఉన్నారో జస్ట్ లెసన్ చూస్తూ ఎవరైతే ఉన్నారో ఆన్సర్స్ ఇవ్వకుండా ఇవ్వండి, ట్రై చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. వరలక్ష్మి, సో తను కూడా, అలానే బాలస్వామి, తర్వాత సో మీరందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. ఎస్, వెరీ గుడ్ శ్రీ పవన్, రైట్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఏమిటి? ట్రిప్లోబ్లాస్టిక్ మీన్స్ సో బాడీ ఈస్ కవర్డ్ విత్ 2 layers. Body is divided into 2 equal halves. Body is covered with 3 layers. Which one is right answer?
Triploblastic అంటే ఏంటి? Body is covered with 2 layers. Body is divided into 2 equal halves and body is covered with 3 layers. Which one is right answer? చెప్పండి. రైట్. సో ఎవరు చెప్పారు రైట్ ఆన్సర్ అనేది చూస్తే చాలా మంది చెప్పేశారు. రైట్, చెప్తాను ఎవరు చెప్పారు అనేది. నిఖిల్, సో తను ఫస్ట్ చెప్పినట్టున్నాడు. నెక్స్ట్ కాళేశావలి చెప్పాడు, తర్వాత రవి నాటారు, రామలక్ష్మి, తర్వాత విద్యశ్రీ, బాలాజీ నాయుడు, బొడ్డి శ్రీ పవన్, నెక్స్ట్ భవ్యశ్రీ, తర్వాత నిఖిల్, నెక్స్ట్ రామలక్ష్మి, తర్వాత లావణ్య కుమారి, తర్వాత శివలింగేశ్వరరావు, తర్వాత శేష్ బాబు, తర్వాత నిఖిల్, సో బాలస్వామి, శ్రీ విద్య, బాలాజీ నాయుడు, వరలక్ష్మి. సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారమ్మా. వెరీ గుడ్ అమ్మా. రైట్. సో శివలింగేశ్వరం. సో రైట్. సో లెట్ us మూవ్ టు ద లెసన్ నౌ. సో ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్ ఫైలం. వాట్ ఈస్ ద ఫైలం we are going to see? That is Annelida. What is this? Annelida. Which of the organisms those are included in Annelida? Annelida అనేటువంటి వర్గానికి ఏ జీవులు చెందుతాయి అంటే ట్రిప్లోబ్లాస్టిక్, bilaterally symmetrical, body cavity. They are with the true body cavity, true coelomates అంటారు అన్నమాట. ట్రూ సీలోమేట్స్ కలిగినటువంటి జీవులు, ట్రూ సీలోమ్ కలిగినటువంటి జీవులు ఫస్ట్గా అనిలిడా అనేటటువంటి ఫైలంలోకి తీసుకొచ్చారు. సో ఇవి కూడా బైలేటరల్ సిమెట్రీని చూపిస్తాయి. ట్రిప్లోబ్లాస్టిక్ అనేటటువంటిది మోస్ట్ అడ్వాన్స్ ఫీచర్ కాబట్టి అవి చూపిస్తుంది ఈ జీవులు. అయితే ఈ జీవుల్లో బాడీ సెగ్మెంటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ముందున్నటువంటి నిమాటిహెల్మెంథెస్ జీవుల్లాగా మాదిరిగా ఇవి కూడా ఉంటాయి, కానీ దీస్ యానిమల్స్ బాడీ ఈజ్ సెగ్మెంటేషన్తో ఉంటుంది, ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది అన్నమాట. అండ్ ఆర్గాన్ డిఫరెన్షియేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు దోస్ సెగ్మెంట్స్. అంటే ఆర్గాన్స్ అన్నీ కూడా ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంటే వేర్వేరుగా బాడీ ఆర్గాన్స్ని కలిగి ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే ప్రతి సెగ్మెంట్కి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అట్లాగా ప్రతి సెగ్మెంట్లోనూ ఏవైతే ఈ సెగ్మెంట్లో ఏవైతే బాడీ ఆర్గన్స్ ఉన్నాయో నెక్స్ట్ సెగ్మెంట్లో అవి బాడీ ఆర్గన్స్, నెక్స్ట్ సెగ్మెంట్లో అవి, అలాగే బాడీ ఆర్గాన్ యొక్క డిఫరెన్షియేషన్ అనేటటువంటిది సెగ్మెంట్స్కి పరిమితమై ఉంటుంది అనమాట, టోటల్ బాడీకి కాదు. లివ్ ఇన్ వేరియస్ హ్యాబిటేట్స్ లైక్ సమ్ ఆఫ్ దెమ్ లివ్ యాజ్ అక్వాటిక్ యానిమల్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ సాయిల్. కొన్నేమో నీళ్ళలో ఉంటాయి, కొన్నేమో సాయిల్లో బారోయింగ్ చేసుకుని ఉంటాయి అన్నమాట. దే డ్వెల్ ద సాయిల్. వెల్ డెవలప్డ్ ఆర్గానిక్ సిస్టమ్. వీటిలో ఇంకా ఏముంది? డెవలప్డ్ ఆర్గానిక్ సిస్టమ్స్ ఉన్నాయి. సర్క్యులేషన్ ఈజ్ ఇంక్లూడింగ్ విత్ హార్ట్ అండ్ బ్లడ్. చూసారా, మొట్టమొదటిగా సర్క్యులేషన్ అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ అనేటటువంటిది అనిలిడా అనే ఫైలం నుండి స్టార్ట్ అయింది. ఓకేనా? హార్ట్ బ్లడ్తో కూడినటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే మనలో ఉందో అలాంటి సిస్టమ్ అనేటటువంటిది అనిలిడా ఫైలంతో స్టార్ట్ అవడం జరిగింది. అండ్ those are the animals included in annelids are, so what are the animals included in annelid are earthworms, ఎర్రలు, వానపాములు అంటాం కదా. వర్షం పడినప్పుడు మనకి నేల మీద కనిపించేటటువంటి వానపాములు ఏవైతే ఉన్నాయో అవి అనిలిడా అనేటటువంటి ఫైలంకి చెందినటువంటి జీవులు. యూ కెన్ సీ ద సెగ్మెంటేషన్ ఆల్ ఓవర్ ద బాడీ. చూడండి, వాటి శరీరం అంతా కూడా ఖండితాలుగా డివైడ్ చేయబడి ఉంది కదా. అలాగనే లీచ్. సో ఇదిగోండి, ఇక్కడ యూ కెన్ సీ ద సెగ్మెంటేషన్. చూడండి, ఇక్కడ బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ సెగ్మెంట్స్ కదా, ఖండితాలు కలిగినటువంటి జీవి ఇది కూడా. సో లీచెస్ కూడా అనిలిడా అనేటటువంటి వర్గానికి చెందినవి. ఇంకొక రకం ఏంటి అంటే నీరిస్, కాళ్ళ జరులు,
పాలికీటా అంటారనమాట క్లాస్ని. సో కాళ్ళజెర్రులు, సో ఇవి కూడా అనిలిడా అనేటటువంటి ఫైలంకి చెందినటువంటి జీవులు అనమాట. ఓకేనా. సో వీటిలో మనకి రెండు రకాలైనటువంటి రెస్పిరేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. రెస్పిరేషన్ ఈజ్ కండక్టెడ్ త్రూ ద స్కిన్తో రెస్పిరేషన్ జరుపుకుంటాయి ఎర్త్వార్మ్స్, లీచెస్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ దే కెన్ రెస్పైర్ విత్ గిల్స్ అంటే చేపల్లో ఉండేటటువంటి గిల్స్ మాదిరి గిల్స్ కాకుండా పాలికీటా అనేటటువంటి, అంటే ఈ నీరిస్లో వచ్చేటప్పటికి ఒక సెపరేట్ ఆర్గాన్స్గా గిల్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. సో అలాగా గిల్స్ ద్వారాను రెస్పిరేషన్ జరుపుకోవడం, అలానే స్కిన్ ద్వారాను రెస్పిరేషన్ జరుపుకోవడం అనేటటువంటిది ఈ జీవుల్లో కనిపిస్తుంటుంది. సో దీస్ ఆర్ అనిలిడ్స్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్, bilaterally symmetrical and true body cavity. కాబట్టి ట్రూ బాడీ క్యావిటీ కలిగినటువంటి జీవులు మొట్టమొదటిగా అనిలిడాలో ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ బాడీ సెగ్మెంటేషన్ అనేటటువంటిది కూడా ఈ ఫైలం యొక్క సిగ్నిఫికెంట్ క్యారెక్టర్. And they live in various habitats, well-developed organic systems they contain, and for the first time they contain circulatory system, and also they contain blood, red-colored blood that is dissolved with hemoglobin. As hemoglobin is present in their blood, their blood is red in color. ఓకేనా. ఒక లీచెస్లో మాత్రం గ్రీన్ కలర్ బ్లడ్ ఉంటుంది, క్లోరోక్వినోన్ అని సంథింగ్ అలాంటి ఒక పిగ్మెంట్ ఉండటం వల్ల దాని బ్లడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది, లీచ్ యొక్క బ్లడ్. ఓకే. తర్వాత సో అనిలిడ్స్ గురించి మనం ఒక చిన్న వీడియోని చూద్దాం. ఓకేనా. ఆ వీడియోని చూస్తే మనం ఇంకొంచెం అర్థం చేసుకోవచ్చు. ఆర్ యు రెడీ? ఎస్, అవును. కాళ్ళజెర్రులని సెంటిపర్డ్స్ అంటారు, లేకపోతే మిల్లీపర్డ్స్ అనేటటువంటి రకమైనటువంటి జర్రులు కూడా ఉంటాయి. అనిలిడా. Biology. Anelida features. F-E-A-T-U-R-E-S. Features. Once again, we are taking another topic of class 11th. Chapter number 4, Animal Kingdom. That is the topic. Phylum Annelida. Now, we are starting the some characteristic feature of Annelida. Annelida is commonly called ring or segmented worms. Annulus means होता है ring and eidos means होता है form. Means segmented या body रहती है, ring like body रहती है. That is called Annelida. Organization जो है body का organization है, organ system organization है. Symmetry की बात करें, that is having also the bilateral symmetry. That is the example. Leech आपने देखे होंगे, earthworm आपने देखे होंगे. That is the common example of Annelida. Then germinal layer, body is composed of triploblastic.
कैसी है? ट्रिप्लोब्लास्टिक एंड बायलैटरल सिमेट्रिकल. फिर जनरल सीलोम, दे आर द फर्स्ट एनिमल विथ ट्रू बॉडी कैविटी कॉल्ड सीलोम. ये पहले एनिमल है जहां पर ट्रू बॉडी कैविटी है, तो दैट्स व्हाई दिस एनिमल हैव सीलोमिक फ्लूइड और फॉर टर्जिडिटी सीलोमेट. फर्स्ट सीलोमेट एनिमल. हैबिट एंड हैबिटेट टेरेस्ट्रियल, फ्रेश वाटर, मैरीन. कहां पर प्रेजेंट रह सकते हैं? टेरेस्ट्रियल में रहते हैं, फ्रेश वाटर में और मैरीन. फ्री लिविंग और पैरासिटिक. फ्री लिविंग भी हो सकते हैं और पैरासिटिक भी हो सकते हैं. डाइजेस्टिव सिस्टम जो रहता है इसमें कंप्लीट रहता है. ठीक है, मींस दो एंड होते हैं, माउथ भी और एनएस भी. दैट्स व्हाई इट इज कॉल्ड डाइजेस्टिव सिस्टम इज कंप्लीट. रेस्पिरेटरी सिस्टम की जब हम बात करते हैं यहाँ पर, इट क्यूटेनियस और बाय गिल्स. कैसे रहता है? क्यूटेनियस रेस्पिरेशन सरफेस से. सम है ब्रांचियल गिल रेस्पिरेशन. सर्कुलेटरी सिस्टम क्लोज टाइप. कैसा रहता है? सर्कुलेटरी सिस्टम क्लोज. मोनोसियस, इसमें मेल एंड फीमेल एक ही में रहते हैं. आपको दिख रहा होगा अर्थवर्म का मेल भी पार्ट है और फीमेल भी पार्ट है. एंड यूनिक फीचर जो है बॉडी सेगमेंटेड. अब जो इसकी यूनिक बॉडी, elongated body, metamerically segmented. The segment are visible to segments or metamer. Hence, longitudinal and circular muscles help in locomotion. जिससे longitudinal circular muscle किसमें help करती हैं? Locomotory organs are CT या CETA in Arthropods or Parapodia in Nereis. Then excretion by nephridia. याद रखिएगा, ये बहुत ही इंपॉर्टेंट है excretion. ठीक, excretion और osmoregulation. फेरेटिमा, अर्थवर्म का जो साइंटिफिक नाम है दैट इज कॉल्ड फेरेटिमा. PHERE फेरेटिमा. लीच का क्या है? हिरुडिनेरिया. नेरिस का क्या है? सैंडवर्म. नेरिस इज कॉमनली कॉल्ड सैंडवर्म. सो नाउ क्विक रिवाइज जो हमने पढ़े थे. और रेस्पिरेटरी यूनिक फीचर क्या था? दैट वन. कई बार आपको जॉक देखा होगा आपने खाता, दैट इज आल्सो कॉल्ड सेंग्यूरस. जो आपका अर्थवर्म आर आल्सो ग्रेट वैल्यू टू फार्मर. अर्थवर्म की जो क्या है? एरेटेड द सॉइल. आपने देखा हो फाइन पार्टिकल बाय सॉइल बाय टेस्टिंग द सर्कल मैटर. फीसेस है जो आपका अर्थवर्म का, वो मैन्योर की तरह. क्यों इसको और डिकेइंग मटेरियल को कोई जो दबी हुई सॉइल में है या जो डिके. So children, you have seen a video about annelids life. So the general characteristics of annelids they explained in the video, right? So all the annelids are, what did they say? Segmented animals. And complete organic system, complete digestive system. That means digestive system that starts from mouth and ends with anus, just like us. మనలాగనే నోటితో స్టార్ట్ అయ్యి యానస్ పాయువుతో ఎండ్ అయ్యేటటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని అవి కలిగి ఉంటాయి. అవునా? అట్లనే కొన్ని మొనీషియస్ అని, కొన్ని డయేషియస్ అని రెండు పదాలు అక్కడ చెప్పాడు కదా. కదా రిప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గరకు వచ్చినప్పుడు మొనీషియస్ మీన్స్ మేల్ అండ్ female organisms are different. So there lived male and female organisms. That dioecious means both the male and female organs are present in each and every organism. Ante the same organism that can behave as male and that can also behave as female. So అట్లాంటి జీవులని ఏమంటారు? మొనీషియస్ అంటారు. డయేషియస్ అంటే రెండు వేరువేరుగా ఉన్నాయి. ఓకేనా? సో అట్లాగా మరి రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేటటువంటిది వేరువేరుగా ఉండేటటువంటి జీవులు ఉన్నాయి. ఒకే జీవిలో రెండు రకాలైనటువంటి ఇవి ఉండటం కూడా జరుగుతుంది అనమాట. సో ఇది వానపాములో వచ్చేటప్పటికైనా లేకపోతే లీచెస్లోకి వచ్చేటప్పటికి మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ రెండు కూడా జీవుల్లో ఉంటాయి. నీరేస్ మాత్రము వేరువేరుగా ఉండటం జరుగుతుంది అనమాట. అర్థమైందా? అందుకని వీటిని మొనీషియస్ అని, దీనిని డయేషియస్ అని అంటారు. అట్లాగనే సర్క్యులేటరీ సిస్టమ్
ఇట్ కంటైన్స్ హార్ట్, బ్లడ్ అండ్ ఆల్సో బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ కలిగినటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్? క్లోజ్డ్ టైప్ ఆఫ్ circulatory system. That means the blood flows in blood vessels. రక్తము దేనిలో ప్రవహిస్తుంది? రక్తనాళాలలో ప్రవహిస్తుంది. అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో మొట్టమొదటిగా ఒక టిపికల్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటటువంటిది ఈ జీవుల్లో కనిపిస్తుంది. మొట్టమొదటిగా వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఈ జీవుల్లో కనిపిస్తుంది. ట్రూ బాడీ క్యావిటీ అనేది ఈ జీవుల్లో ఉంది. బాడీ సెగ్మెంటేషన్ని ఇవి కలిగి ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఇలాంటి పర్టికులర్ టిపికల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవుల్లో ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పారాసైట్స్ అని కూడా చెప్పారు. వాట్ ఆర్ పారాసైట్స్ అమాంగ్ దీస్ అనిలిడ్స్? సో లీచెస్ ఆర్ ద parasites. We know that leeches, they suck the blood, so they are also known as blood suckers. Blood suckers అంటారు వాటిని. ఏమి కానీ నీరిస్ కానీ లేకపోతే ఎర్త్వామ్ కానీ ఫ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్. అర్థమైందా? సో దీని అనిలిడ్స్ని గురించినటువంటి కొన్ని విషయాలు. నెక్స్ట్ కమింగ్ టు ఆర్థ్రోపాడ్స్, ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. మరి యానిమల్స్లో ఉండేటటువంటి దరిదాపుగా 32 ఫైలమ్స్ ఉంటే అన్నిట్లోని లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని కలిగినటువంటిది ఏంటి అంటే ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేటటువంటి వర్గంలో చాలా జీవులు ఉన్నాయన్నమాట. సో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఆర్థ్రోపోడా. సో ఎటువంటి జీవులు ఉన్నాయి చూడండి. బైలేటరలీ సిమెట్రికల్, సో దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్ అనుకోవాలి. అండ్ సెగ్మెంటేషన్ కూడా ఉంది. తర్వాత జీవుల్లో సెగ్మెంటేషన్ అనేది లోపిస్తుంది. ఇది వీటిలో సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఓపెన్గా ఉంటుంది. అది చెప్పుకునే ముందు క్రింద వాటిలోకి వెళ్ళిపోదాం. జాయింటెడ్ లెగ్స్, దే హ్యావ్ జాయింటెడ్ లెగ్స్. జాయింటెడ్ లెగ్స్ అనేది ఇంతకుముందు ఫైలమ్స్లో కనిపించిందా? మనకి లేదు కదా. కానీ వీటిలో లెగ్స్ ఉన్నాయి. పాలికిడ్స్లో వచ్చేటప్పటికల్లా లెగ్స్ లాంటివి ఉన్నాయి కదా. కానీ అందుకనే వాటికి ఆ పేరు సెంటిపర్డ్స్, మిల్లీపర్డ్స్. అంటే ఏంటి? బోలెడన్ని కాళ్ళను కలిగినటువంటి జీవులు అని అర్థం. సెంటిపర్డ్స్ అంటే 100 కాళ్ళు ఉన్నాయని అర్థం అనమాట. సో వాటిలో కాళ్ళు ఉన్నాయి కానీ జాయింటెడ్ లెగ్స్ కావు. జాయింటెడ్ లెగ్స్ ఉన్నటువంటి ఫస్ట్ ఫైలము ఆర్థ్రోపోడా. ఓకేనా? హిమోసిల్ అంటే కూడా మళ్ళీ చెప్పుకుందాం. కైటిన్ మేడ్ ఎగ్జోస్కెలిటన్. సో దే పోజెస్ ఎగ్జోస్కెలిటన్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ కైటిన్. కైటిన్ అనేటటువంటి పదార్థంతో చేయబడినటువంటి గట్టి కవచాన్ని ఆ జీవులు తన శరీరం చుట్టూ కలిగి ఉన్నాయి. అందుకని ఆ జీవులు ముట్టుకుంటే మెత్తగా ఉండవు. ఎలా ఉంటాయి? సాఫ్ట్గా ఉండవు, గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉండేటటువంటి ఆ ఎగ్జోస్కెలిటన్కి క్యూటికల్ అని కూడా పేరు. దానికి ఏమని పేరు? క్యూటికల్ అని పేరు. కైటిన్తో కూడినటువంటి ఆ ఎగ్జోస్కెలిటన్కి క్యూటికల్ అని పేరు అన్నమాట. ఓకేనా? వీటి యొక్క రక్తము ఏ విధంగా ఉంటుంది? ది కంటైన్ నో కలర్ఫుల్ పిగ్మెంట్. అంటే మనలో హిమోగ్లోబిన్ ఉంది కాబట్టి రక్తం ఎర్రగా ఉంది. దట్ ఈస్ ద కలర్ఫుల్ పిగ్మెంట్ అనుకుంటాం కదా. కానీ ఆర్థ్రోపాడ్స్లో కలర్ఫుల్ పిగ్మెంట్ అనేటటువంటిది లేదు. కాబట్టి వాటి బ్లడ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అసలు హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి? మనకి బ్లడ్లో ఎందుకు ఉండాలి హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి అంటే అది ఆక్సిజన్ని అన్ని సెల్స్కి తీసుకెళ్తుంది. హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి? మనకు వచ్చింది టిష్యూస్, యానిమల్ టిష్యూస్ లెసన్లో వచ్చింది కదా. బ్లడ్ సెల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం హిమోగ్లోబిన్ గురించి కూడా చెప్పుకుంటాం. సో దట్ హిమోగ్లోబిన్, ద ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ టు టిష్యూస్, రైట్? సో దట్ పర్టిక్యులర్ హిమోగ్లోబిన్ యాజ్ absent ఇన్ ఆర్థ్రోపాడ్స్. మరి ఆ హిమోగ్లోబిన్ అనేటటువంటి వర్ణక పదార్థము ఈ జీవులలో లోపించి ఉండటం వలన దట్ బ్లడ్ కెన్ నాట్ ప్లే ద రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్. కాబట్టి అక్కడ ఆర్థ్రోపాడ్స్లో రక్తము ఏం చేయలేదు? మరి ఈ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు. మరి ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేనప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ వాటిల్లో ఉండాలి. ఏమి వ్యవస్థ? రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ఆర్థ్రోపాడ్స్లో శరీరం అంతా గొట్టాలుగా ఉండేటటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంది. దాన్ని ట్రాకియల్ సిస్టమ్ అంటారు. ఇంకా ఎంత బోలెడంతా అయిపోతుంది మీకు
నాలెడ్జ్ రాదు, అంటే కంటెంట్ ఎక్కువైపోతుంది, నాలెడ్జ్ రాదు, కంటెంట్ ఎక్కువైపోతుంది చెప్పుకుంటూ పోతే. అందుకని నేను చాలా తక్కువ పాయింట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో అవన్నీ కూడా జస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నన్ని గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆర్థ్రోపోడా అనేటటువంటి వర్గానికి చెందినటువంటిది జీవులు బైలేటరలీ సిమెట్రికల్ సెగ్మెంటెడ్ బాడీని కలిగి ఉంటాయి. అంటే బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, నెక్, థొరాక్స్ అండ్ అబ్డామిన్. సో తల, మెడ, థొరాక్స్ అంటే ఛాతీ భాగం, అబ్డామిన్ పొట్ట భాగం అలాగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టైప్. వాట్ ఈస్ meant by open type of circulatory system? ఇందాక క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనెలిడ్స్లో అని చెప్పుకున్నాం. సో క్లోజ్డ్ మీన్స్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ vessels. Here open type of circulatory system is same. That means blood flows in canals. No blood vessels are there in the animal body. Just the blood flows like that in streams. రక్తం ఎలాగా అలా ప్రవాహం మాదిరిగా శరీరం అంతా కూడా ప్రవహించేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో తెల్లగా ఉండే రక్తము, మరి రక్తనాళాలు లేవు, రక్తం అలా కాలువలుగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అందుకని వీటి యొక్క సీలోమ్ ఎటువంటి సీలోమ్ అంటారు? హిమోసీల్ అంటారు. అంటే బాడీ క్యావిటీ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లడ్, వైట్ కలర్ బ్లడ్, వైట్ కలర్ without a colorful pigment. The blood is in white color that flows in the cavity. That's why the cavity is known as hemocoel. అర్థమైందా పిల్లలు? సో ఈ లక్షణాలన్నీ ఉండేటటువంటి ఆ జీవులు ఎవరయ్యా అంటే చూడండి, ఒకటి ఇన్సెక్ట్స్, రెండు క్రస్టేషియన్స్. వాట్ ఆర్ ఇన్సెక్ట్స్? ఒక్క నిమిషం. Okay, right. So what are insects? Cockroaches, butterflies, spiders, and also mosquitoes, houseflies, and what are the other insects? అవన్నీ కూడా ఆర్థ్రోపోడా అనే ఫైలంకి చెందినవే. అర్థమైంది? అన్ని రకాల కీటకాలు, రెక్కల పురుగులు, రెక్కలు లేని పురుగులు అన్నీ కూడా ఆర్థ్రోపోడ్స్. ఓకేనా. క్రస్టేషియన్స్ అంటే ఎవరు? మళ్ళా హియర్ యూ కెన్ సీ, మనందరికి భయం కదా దాన్ని చూస్తే, తేలు, స్కార్పియం. అదేంటి? పీత అంటే క్రాబ్. అదేంటి? లాబ్స్టర్ లేకపోతే ప్రాన్ అంటాం కదా, ప్రాన్స్ లేదా లాబ్స్టర్స్. సో లాబ్స్టర్స్, క్రాబ్స్, స్కార్పియం ఇవన్నీ కూడా వీటన్నిటిని క్రస్టేషియా అనేటటువంటి ఇంకొక వర్గంలో పెట్టారు. వీటిని ఏమంటారు? క్రస్టేషియా. ఇక్కడ క్రస్టేషియా అనేటటువంటి వర్గం కాదు, అది క్లాస్. క్రస్టేషియా అనేటటువంటి క్లాస్లో పెట్టారనమాట వేరుగా. అందుకని వీటిని మనం క్రస్టేషియన్స్ అంటాం. సో ఇక్కడ వీటన్నిటిలోనూ మోల్టింగ్ అనేది ఒకటి కనిపిస్తుందిరా. మోల్టింగ్ అనేటటువంటి ఒక లక్షణం కనిపిస్తుంది. వాట్ ఈస్ మెంట్ బై మోల్టింగ్ అని చూస్తే, మరి వీటి యొక్క శరీరం ఎలా ఉంది? ఎగ్జోస్కెలిటన్లో కప్పబడి ఉంది అని చెప్పుకున్నాం కదా. సో జీవి శరీరం బయట గట్టి కడకవచం ఉంటుంది. కాక్రోచ్ను కానీ లేకపోతే ఇంకేదైనా పురుగును కానీ అలా ముట్టుకొని చూడండి, గట్టిగా ఉంటుంది కదా. కానీ ఎర్త్వామ్ యొక్క బాడీ, ఇందాక మనం చూసిన ఎనిలిడ్స్ బాడీ ఎలా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది, స్లైమీగా ఉంటుంది కదా. మరి దాంతో పోలిస్తే అలా సాఫ్ట్నెస్ అనేది వీటిలో లేదు. ఎందుకని? అలా ఎగ్జోస్కెలిటన్ అనేది ఉండటం వల్ల. ఆ ఎగ్జోస్కెలిటన్ ఎప్పుడైతే జీవి శరీరం పెద్దదైపోతా ఉందో, జీవి శరీరం పెరుగుతూ ఉండే కొద్దీ ఎగ్జోస్కెలిటన్ ఏమవుతుంది? గట్టిగా పట్టేస్తూ ఉంటుంది జీవి శరీరాన్ని. అందుకని దే యూజ్ ఇట్ టు రిమూవ్ ద ఎగ్జోస్కెలిటన్ అండ్ ప్రొడ్యూస్ ఎ న్యూ ఎగ్జోస్కెలిటన్ ఈవెన్ టైం. సో ఏం చేస్తా అంటే అప్పుడప్పుడు జీవి శరీరం పెరిగే కొద్దీ దానిపైన ఉండేటటువంటి ఎగ్జోస్కెలిటన్ని వదిలించేసేసుకుని మళ్ళీ కొత్త ఎగ్జోస్కెలిటన్ని తయారు చేసేసుకుంటా ఉంటాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ మోల్టింగ్. సో ఈ మోల్టింగ్ అనేటటువంటిది జాయింటెడ్ లెగ్స్ని కలిగి ఉండటం అనేటటువంటిది, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటటువంటిది వీటిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. కామన్గా కనిపించేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అందుకని వీటన్నిటిని ఆర్థ్రోపోడాలో పెట్టడం జరిగింది. అర్థమైందా? సరే,
అలానే బ్లడ్ కూడా ఒక క్రాబ్లో మాత్రము బ్లూ కలర్లో ఉంటుంది. హిమోసైనిన్ అనేటటువంటి కలర్ఫుల్ పిగ్మెంట్ ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ బదులుగా హిమోసైనిన్ ఉంటుంది, అందుకని బ్లూ కలర్ బ్లడ్ని అవి కలిగి ఉంటాయి. అర్థమైందా? సో మిగిలినటువంటి వాటి రక్తము తెలుపు రంగులో ఉండటం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఆర్థ్రోపోడ్స్. సో వాట్ అబౌట్ ఆర్థ్రోపోడ్స్? ఏమన్నా తెలుసా మనకి ఆర్థ్రోపోడ్స్ గురించి? మనం ఇంకేమన్నా తెలుసుకోగలమా? చూద్దాం. యానిమల్ ఫ్యాక్ట్ ఫైల్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. అది మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు భయంకరంగా జువాలజీ అంటే ఇష్టం ఉంటే చూస్తూ ఉండండి. యానిమల్ ఫ్యాక్ట్ ఫైల్స్. ఇప్పుడు నేను దాంట్లో నుంచి ఒక వీడియో మీకు చూపిస్తున్నాను. ఇందాక అనిలర్స్ లేదు దాంట్లో, లేకపోతే అనిలర్స్ కూడా అక్కడ నుండి చూపించేదాన్ని. బాగుంటాయి ఆ వీడియోస్. Today on Animal Fact Files, we're discussing arthropods. Unlike the mammals, reptiles, amphibians, birds, and mostly all fish featured in our other episodes, arthropods are completely lacking in a backbone. Arthropods themselves differ from other animals lacking a backbone in that during at least part of their lives, they possess a hardened exoskeleton made mostly of chitin, which is shed periodically so they can grow. Their bodies are segmented in parts that meet at joints, this trait being the defining aspect of their name. If these creatures give you the creepy crawlies, you'll be glad to know that their ancestors, who appeared larger than their modern-day descendants, are no longer living. Still, arthropods are the animals that make up a large percentage of the animal life on Earth. Don't worry, a lot of them are so small, you probably wouldn't notice them anyway. Arthropods include animals such as spiders, lobsters, katydids, and crabs. There are plenty to discover in the AFF Arthropod playlist. If you haven't already, be sure to check it out. We hope you learned something new, and we thank you for watching Animal Fact Files. Okay, right. So, ఇంకొకటి ఉంది ఇక్కడ, స్కార్పియన్స్ గురించినటువంటి వీడియో. Today on Animal Fact Files, we're talking about scorpions. You can subscribe to this channel to learn about many kinds of animals. Scorpions are arachnids from the order Scorpiones, and they've barely changed since they were first around more than 400 million years ago. You know, except for the whole not being 3+ feet long anymore. Yikes. Scorpions are pretty easy to identify because they have that pokey tail, which isn't technically a tail at all. A scorpion's exoskeleton is made up of 3 parts: the head, the abdomen, and the tail-like structure called the metazoma. The stinger part of a scorpion is called the telson, and their pinchers are actually their pedipalps. On their head, scorpions usually have at least 2 eyes that are more useful in determining differences in light. They have 8 legs plus the pedipalps, and they breathe through structures called book lungs, which are named so because they look like a book's pages bound together. And it has nothing to do with scorpions being bookworms, though I'm pretty sure they would happily eat a bookworm. Scorpions eat by pulling apart their food using their chelicerae and slopping digestive juices all over their meal to turn it into a liquid. The scorpion then sucks up the liquid and leaves behind any hard bits. It can take a scorpion hours to eat, but some species can go a full 12 months without eating again if the need were to arise, though for the most part they eat every few weeks. They eat other arthropods, including other scorpions, and can also consume small mammals and reptiles. Scorpions are nocturnal, but not many species actually go out and hunt their food, as many are sit-and-wait predators. Their bite has no venom, but their stinger can. Their stinger is dual-purposed for catching food and to aid in protection. Scorpions are eaten by other arthropods, foxes, frogs, snakes, owls, rodents, and other animals including meerkats. Meerkats are actually immune to their venom, so those foraging scenes in Meerkat Manor kind of seem way less intense now. Scorpions seem to have this big bad reputation because they're pretty intimidating looking, and they've also been showcased in a villainous light in different films. But really, most of them are not as terrifying as they seem. There are more than 1,500 species of scorpions, and only about 25 of them have venom that could kill a human. In parts of the world where their venomous sting is something to worry about, there are anti-venoms available to help those who have been stung. Still, they should be given their space when possible.
I've actually been stung by a scorpion more than once, and I've also been stung by a wasp. I'll be honest with you, given the choice, I'd be stung by a scorpion again. To be fair, that's just personal opinion, and the scorpions that stung me were likely just southern unstriped scorpions. But the pain I experienced from a wasp sting was far worse than the scorpion stings. A typical scorpion sting can cause pain, swelling, and tingling at the injection site. A sting from one of the 25 baddies can cause rapid breathing, racing heart, and muscle spasms, along with, death and stuff if you don't go to a hospital. Scorpions live on every continent except Antarctica. Surprise, surprise. And they inhabit just about every terrestrial environment, with the exception of really, really cold places. They tend to take up residence in burrows they either create or find, and they're relatively solitary. Though some species have been found in large groups, and even emperor scorpions have been seen to maintain family bonds. Family bonds are somewhat unique among arthropods, but in the case of scorpions, it kind of makes sense. Scorpions are usually sexually mature around 1 to 2 years of age, and they'll perform a mating dance, usually in late spring to early fall, in which the male grasps the female's pincers and they twirl around until he finds an appropriate spot to lay his spermatophore. The female will take up his spermatophore and he'll leave her alone to ensure he doesn't become her dinner. The female will be pregnant anywhere from 2 to 18 months, at which time she will give birth to anywhere from 1 to over 100 live scorpion babies. If it sounds a bit strange, it's because live birth is an odd occurrence in arthropods. The babies will ride on their mother's back until their first molt, at which point they will be able to defend themselves and leave to find their own territory. Though some species may stay with mom for more than a year. In their lifetime, scorpions will molt anywhere from around 4 to 9 times, and they'll stop molting when they reach sexual maturity. Depending on the species and the habitat in which they reside, scorpions can live anywhere from 3 to more than 20 years. Although scorpions tend to be feared, some cultures have embraced their uniqueness. The ancient Egyptian goddess Serket wore a crown adorned with a scorpion and represented fertility as seen with the mother scorpion's protection of her young. Heck, even the Babylonians and the Greeks saw fit to include a scorpion in the zodiac. Anybody in the audience a Scorpio? For more facts on let us know in the comments. Give this video a thumbs up if you enjoyed it, and we'll... సో వీడియోలో ఉండేటటువంటి అన్ని విషయాలు కూడా చాలా తక్కువ టైంలో కవర్ చేయడం కోసం, అంటే విత్ ఇన్ 5 minutesలో కవర్ చేయడం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అక్కడ స్కార్పియన్స్ గురించి అన్నిట్లో ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే వాటి యొక్క లార్వల్ ఫార్మ్స్ చూసినట్లయితే కలర్లెస్గా ఉంటాయి, వైట్ కలర్గా ఉంటాయి. వాటిలో ఆ స్కిన్కి ఆ మెలనిన్ లాంటి పిగ్మెంట్ ఉండదు. ఆ తెల్లగా ఉండేటటువంటి ఆ చిన్న చిన్న లార్వల్ ఫామ్స్ని ఆ జీవి ఏదైతే మదర్ స్కార్పియన్ ఉంటుందో అది ఫస్ట్ మాల్టింగ్ అనేటటువంటిది జరిగేటంత వరకు కూడా వాటిని ఎక్కడ దాని యొక్క బ్యాక్ మీద పెట్టుకొని మోస్తుంది. 1 to 100 నెంబర్ ఆఫ్ లార్వా అక్కడ లార్వే అనేటటువంటివి ప్రొడ్యూస్ కావటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మదర్ స్కార్పియన్ ఏం చేస్తుంది, బ్యాక్ మీద పెట్టుకొని మోస్తుంది. అర్థమైందా? సో దాని గురించి చివరిలో చెప్పడం జరిగింది కదా. రిప్రొడక్షన్ తర్వాత చాలా వండర్ఫుల్ విషయం అది. నేను ఫస్ట్ తెలుసుకున్నప్పుడైతే చాలా వండర్గా ఫీల్ అయ్యాను. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద లెసన్. ఇంకొక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తోంది, ఒక పెద్ద జీవి కనిపిస్తోందా? మనిషి కంటే చాలా రెట్లు పెద్దగా ఉండేటటువంటి జీవి కనిపిస్తోందా? సో దాని కన్నే చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంత సైజులో ఉండేటటువంటి కన్ను ఉంది కదా. సో దీనిని జైంట్ స్క్విడ్ అంటారు. స్క్విడ్స్ అనమాట ఇవి. ఏంటివి? ఈ జీవి పేరేంటి? స్క్విడ్. జైంట్ స్క్విడ్ అంటే అవి చాలా చిన్న, అంటే రకరకాల స్పీషీస్ ఉంటాయి స్క్విడ్స్లో కూడా. ఇంత చిన్న స్క్విడ్స్ దగ్గర నుంచి 4 మనుషుల సైజు ఉండేటటువంటి స్క్విడ్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే బ్లూ వేల్స్ అంతా సైజ్ స్క్విడ్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి జైంట్ స్క్విడ్స్ షిప్స్ వెళ్తుంటే ఆ షిప్స్ని పడగొట్టేస్తాయి అన్నమాట. ఆ షిప్స్కి వెళ్ళేటటువంటి ఆ మోటార్ క్రింద ఉండేటటువంటి సంథింగ్ రౌండ్గా తిరుగుతూ ఉంటాయి చూడండి, వాటర్ని పక్కకు నెట్టేస్తూ ఉంటాయి. సో వాటి దగ్గరికి వెళ్ళి అవి అడ్డం పడిపోయి ఆ షిప్ కూడా బోల్తా కొట్టేటట్లుగా చేస్తాయి అనమాట. అంత పెద్ద అయినటువంటి స్క్విడ్స్ సముద్రాల్లో ఉండటం జరుగుతుంది అనమాట. సో ఆ స్క్విడ్స్కి సంబంధించినటువంటి ఫైలం ఇప్పుడు మనం చూడబోతున్నాం.
దట్ ఈస్ మొలస్కా. సో వాట్ ఈస్ దిస్ ఫైలం? మొలస్కా. మొలస్కా జీవులు ఏ విధంగా ఉంటాయి చూసారా, ఇక్కడ స్నెయిల్ ఎలా ఉందో అలానే ఇవి పెర్ల్ ఆయిస్టర్స్. ఈ రెండిట్లోనూ వచ్చేసి ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటో చెప్పండి రా, ఈ రెండిట్లోనూ కామన్ పాయింట్ ఉంది. ఇది దీని తర్వాత మాట్లాడుకుందాం. అది చాలా పెద్దవి అవి. సో ఏమి కామన్ పాయింట్ ఉంది ఆ రెండిట్లో ఒకసారి చెప్పండి. భవ్యశ్రీ అంటుంది అసలు చూడలేకపోతున్నాం, స్క్విడ్ని చూడలేకపోతున్నాం అంటే వెరీ డేంజరస్ అంట. అవును, షిప్ను పడగొట్టేస్తుందంటే మామూలా. సో నేనే చెప్పేస్తున్నాను, ఈ రెండు జీవులు కూడా ఒక షెల్తో కప్పబడి ఉన్నాయి. సో దీస్ యానిమల్స్ ఆర్ ఆల్సో కవర్డ్ విత్ ప్రొటెక్టెడ్ విత్ an exoskeleton, but this exoskeleton is made of calcium carbonate. కాల్షియం కార్బొనేట్తో చేయబడినటువంటి ఎగ్జోస్కెలిటన్తో కప్పబడినటువంటి జీవులు ఇవి. ఓకేనా, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. ఎక్వాటిక్, మోస్ట్లీ మెరైన్. ఇవన్నీ కూడా నీళ్ళలో ఉండే జీవులు ఎక్కువగా మెరైన్లో అంటే ఉప్పు నీళ్ళలో ఉంటాయి. బయలేటరలీ సిమెట్రికల్. సీలోమ్ ఈజ్ రెడ్యూస్డ్. వీటిలోకి వచ్చేటప్పటికల్లా కొత్త లక్షణం కనిపిస్తోంది. సీలోమ్ ఏమైంది, చిన్నగా అయిపోయింది, తక్కువ ఉంటుంది అనమాట క్యావిటీ. లిటిల్ సెగ్మెంటేషన్ చాలా కొంచెమే ఉంటుంది, ఎక్కువ సెగ్మెంటేషన్ కనిపించదు వీటిలో. దేర్ ఆర్ ఎ ఫుట్ లైక్ స్ట్రక్చర్ యూజ్డ్ టు మూవ్. సో మనకి ఇవి స్నేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన గవ్వ ఉంటుంది. ఇలా గవ్వ లేకుండా కూడా ఇలాంటి స్నేల్స్ లైక్ జీవుల్ని మనము గార్డెన్స్లో చూస్తూ ఉంటాం వర్షాలు పడినప్పుడు. నేను చిన్నప్పుడు మా స్కూల్లో అయితే ఎక్కువ ఉండేవి అవి. అది ఒక రకమైనటువంటి వైలెటిష్ కలర్లో, డార్క్ వైలెట్ కలర్లో ఉండి అసలు నత్తలాగా ఉండేటటువంటి జీవులు. అయితే వాటి పైన షెల్ ఉండేది కాదనమాట. వాటిని ఏమంటారో అప్పుడు నాకు తెలియదు, తర్వాత తెలుసు ఏమంటారు, వాటిని స్లగ్స్ అంటారు, గార్డెన్ స్లగ్స్ అంటారు అనమాట వాటిని. సో ఆ గార్డెన్ స్లగ్స్ కానివ్వండి, ఈ స్నేల్స్ కానివ్వండి, ఇవి వచ్చేసి ఆయిస్టర్స్. ముత్యం తయారవుతుంది చూసారు, అది ఆ ఆయిస్టర్ అనమాట. ఇంతకుముందు మనం నిడేరియన్స్లో ఉండేటటువంటి కోరల్స్ అనేటటువంటి జీవులు పగడాల్ని తయారు చేస్తాయి కాల్షియం కార్బొనేట్తో అని చెప్పాను కదా. ఇవి వచ్చేసి ముత్యాల్ని తయారు చేస్తాయి అదే కాల్షియం కార్బొనేట్ పదార్థంతో. అర్థమైందా? సో అలాంటి జీవులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఇక్కడ. మరి ఈ నత్తలు మరి ఫుట్ లైక్ స్ట్రక్చర్తో చలిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక పాదం లాంటి స్ట్రక్చర్ ఉంటుంది వాటికి శరీరం అడుగు భాగం. క్యాల్షియస్ ఎగ్జోస్కెలిటన్, అది ఇప్పుడు చెప్పాను. అండ్ బ్లూ కలర్ బ్లడ్, వీటిలో ఏ రంగు రక్తం ఉంటుందరా, హిమోసైనిన్ అనేటటువంటి హిమోగ్లోబిన్ బదులుగా హిమోసైనిన్ అనేటటువంటి పదార్థం ఉండటం వలన బ్లూ కలర్గా ఉంటుంది వీటి యొక్క రక్తం. ఓకేనా, ఇదొక విచిత్రం. సో ఆయిస్టర్స్, pearls are obtained from bivalved mollusks. ఇవి కూడా గవ్వగలిగినవే, ఇవి గవ్వలో ఉండేటటువంటి జీవులే. అయితే ఇదేమో సింగిల్ వాల్డ్, ఒకటే వాల్ ఉంది, ఒకటే గదిగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే రెండు తలుపులు కనిపిస్తున్నాయి చూడండి, ఇలా ఉంది కదా. సో దీన్ని ఏమంటే పైన ఒక గవ్వ కింద ఒక గవ్వ ఉంది కదా, కాబట్టి బైవాల్డ్ అంటారు. ఓకేనా, మీరు చూసే ఉంటారు బైవాల్డ్ గవ్వల్ని కదా. సో ఈ బైవాల్డ్ గవ్వల్ని ఆయిస్టర్స్ అంటారు. మ్యూజల్స్ అని కూడా అంటారు. రెండు రకాలు ఉంటాయి ఇవి. మ్యూజల్స్ అంటేనేమో వాటిని ఆహారంగా తీసుకుంటారు, వాటిని వండుకొని తింటారు మ్యూజల్స్ని. ఆయిస్టర్స్నేమో ముత్యం తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. సో సముద్రాల అడుగు భాగంలో ఉండేటటువంటి ఇవి ముత్యం తయారు చేసేటటువంటి ప్రక్రియ చాలా విచిత్రంగా ఉంటుంది. యాక్చువల్గా ఇవి పర్ల్స్ తయారు చేయటం అనేటటువంటిది ఒక ప్రొటెక్టివ్ మెజర్ అనమాట. ఏ విధంగా అంటే ఇవి జీవి శరీరం చాలా సాఫ్ట్గా ఉంటుందర్రా. మరి వాల్స్ అసలు క్లోజ్ అయ్యే ఉంటాయి, ఓపెన్గా. వన్స్ మనము ఓపెన్ చేసాము అంటే లోపల ఉన్న జీవి చనిపోతుంది. సో ఆ బైవాల్డ్ షెల్లోకి పొరపాటున ఏదైనా ఒక చిన్న ఇసుకరేణువు కానీ, ఒక చిన్న చీమ లాంటి ఒక జీవి కానీ ఎంటర్ అయిందనుకోండి, వెంటనే లోపల ఉండేటటువంటి ఆయిస్టర్ జీవి ఏం చేసేస్తుంది, కాల్షియం కార్బొనేట్ని దాని చుట్టూ సెక్రెట్ చేస్తుంది, ఆ రాయి చుట్టూ సెక్రెట్ చేస్తే అది కొన్నాళ్ళకి ఏమవుతుంది, గట్టి పడిపోయి అదే ఒక పర్ల్ లాగా, ముత్యం లాగా తయారైపోతుంది. సో ఆ పూర్వకాలంలో అయితే సముద్రపుల అడుగు భాగంలో దిగి ఆ ముత్యాల కోసము ఈ ఆయిస్టర్స్ అన్నిటినీ ఏం చేసేవాళ్ళు, పట్టుకొచ్చేసేవాళ్ళు అనమాట. అయితే చాలా అడుగు భాగంలోకి వెళ్ళాలి, చాలా డేంజరస్ యాక్ట్ అది. అలాగనే తీసుకొచ్చినటువంటి అన్ని ఆయిస్టర్, అన్ని బైవాల్స్లోనూ ముత్యం ఉండదు, అనవసరంగా జీవులు చంపేసేవాళ్ళు.
ముత్యాలు దొరకవు, ఒక్కొక్కసారి ఎంత శ్రమ పడినా ముత్యాలు దొరకవు అనమాట. మరి దానిని అదే ఒక ఆబ్స్టకిల్గా ఉండేది కాబట్టి దాన్ని డిఫీట్ చేయటం కోసం ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆయిస్టర్స్ని మనుషులే పెంచుతున్నారు. మన రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎలాగో ఆయిస్టర్ చెరువులు కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ప్రత్యేకంగా ముత్యాలని తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిస్టర్స్ని ఆ పెద్ద పెద్ద నీళ్ళలో చెరువుల్లో ఉంచేసి పెంచుతూ అప్పుడప్పుడు ఆయిస్టర్ని బయటికి తీసి చిన్న అంత ఇసుకని రేణువుని ఏం చేస్తారు, చిన్న మట్టి రేణువుని లోపలికి పంపించేస్తారు. పంపించేయగానే కొన్నాళ్ళకి తర్వాత ఓపెన్ చేస్తారు, దానిలో ఏర్పడినటువంటి ముత్యాన్ని బయటకు తీసుకుంటారు అనమాట. సో అలాగా ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద బిజినెస్గా ఈ పర్ల్ ప్రొడక్షన్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. సో ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్నటువంటి జీవి ఏంటది, అది ఆక్టోపస్. సో ఆక్టోపస్లు కూడా మొలస్కా జీవులే అన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు లెసన్. ఒక్కసారి మనం మొలస్కాకి సంబంధించి కూడా ఒక చిన్న వీడియో చూద్దామా? టైం ఉందా మీకు? నిన్న ఎక్కువసేపు చెప్పలేదు కదా, ఈరోజు ఎక్కువసేపు చెప్పాను. సో ఏం చూస్తారంటే చాలా ఉన్నాయి. ఆక్టోపస్ని గురించి చూడండి ఒకటి. అక్కడ ఫోటో సరిగా లేదు కాబట్టి ఆక్టోపస్ ఒక్కటే చూడండి, ఇంకేమవుతుంది. ఆక్టోపస్ మూవింగ్ ఓవర్. Bottom of the sea. దీనిలో ఏమి వాయిస్ ఉండదు, జస్ట్ ఇక్కడ ఆక్టోపస్ కనిపిస్తుంది. ఓ, దానికి ఎన్ని చేతులు ఉన్నాయి లెక్క పెట్టండి. దాని కళ్ళు కనిపిస్తున్నాయా? హెడ్ పార్ట్, దానికి కళ్ళు కనిపిస్తున్నాయా? సో ఎన్ని కాళ్ళు, ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయి వాటికి? సరే కాళ్ళనే అనుకుందాం. ఎన్ని ఉన్నాయి అవి? ఇక్కడ జైంట్ ఆక్టోపస్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఆక్టోపస్కి సంబంధించినటువంటి వీడియోస్. ఆక్టోపస్ ఎగ్స్ ఇవి. సో ఇవన్నీ కూడా మీకు టైం ఉంటే అన్నీ చూడొచ్చు. ఓకేనా. అవును, 6 ఉన్నాయి. 7, 8 ఉన్నాయా? లేవు, 6 ఉన్నాయి. సో ఆక్టోపస్కి 6 కాళ్ళే ఉంటాయి. తర్వాత ఇంకా చాలు ఇవాటికి. సో రేపు మరి ఈ 3 ఫైలమ్స్ అంటే యానిలెట్స్, ఆర్థ్రోపాడ్స్, మొలస్కస్ గురించినటువంటి క్వశ్చన్స్తో రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా భవ్యశ్రీ? రైట్. తింటారు అని ఇప్పుడే తెలిసిందా విద్యాశ్రీ? అవును, ఆయిస్టర్లను వండుకొని తింటారు బాగా, చాలా టేస్టీ ఫుడ్ లాగా తింటారు అన్నమాట దాన్ని. 3 గుండెలు ఉంటాయని చెప్తున్నాడు తను, రవి నాటారు. ఎక్కువ గుండెలు కలిగినటువంటి అనిలెట్స్లో ఉన్నాయి, మొలస్కన్స్లో కూడా ఉన్నాయి. ఓకేనా. సరే పూర్తి చేసేద్దామా లెసన్ని? క్లాస్ ఎండ్ అప్ చేద్దాం. సో ఏదన్నా డౌట్స్ ఉంటే అక్కడ టైప్ చేయండి.